రేపు ఇంకొకటి అమెరికా ఏంటంటే ఆయుధాల దేహాలు, అమెరికా, జపాన్, ఫ్రాన్స్ ఇట్లాంటి అన్ని ఆయుధాలు అమ్ముకునేవి. చైనా ఆయుధాలు ఎవరికి, చైనా వాళ్ళు ఎవరికి కొంటలేడు, అది వేరు. చైనా అమ్మలేదు, కొంటే కూడా ఎవరు కొన్నారంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, వీళ్ళే సిద్ధంగా కొంటాడు, కానీ మిగతా ప్రపంచం కొనదు. కనుక నేనేమంటున్నాడు, గాడిదను గుర్రాన్ని ఒకటి కడితే మనం అవమానం కదా అంటున్నట్టు. ఇప్పుడు ఇద్దరికి వార్నింగ్ ఇస్తే ఎందుకు పంచాలి మనం? తప్పు చేసిన వార్నింగ్ ఇస్తావా? ఇద్దరు ఎవరైతే ఇంకో మాట అంటే ఎవరైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద ట్రేడ్ ప్లాన్ చేస్తాను. కానీ వాడు మొదలు పెట్టా మన మొదలు పెట్టా మన ఇద్దరు కదా ఎంత సాధ్యమవుతుంది? అంటే ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తాడు. ట్రంప్ వ్యాఖ్యలు టెంపరీ ట్రంప్ వాడు, టెంపరీ ట్రంప్ అని వ్యాఖ్యలు రాదు. ఇక్కడ మనము భారతదేశం గౌరవప్రదంగా ఈ దాన్ని తప్పుకుందా, లేకపోతే అగౌరవంగా తప్పుకుందా? ప్రపంచ దృష్టికి మనకి ఏమని చెప్తున్నాం? ట్రంప్ మాటలకు కనీసం విదేశాంగ మంత్రులైనా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు మన సంప్రదించలేదండి, వాళ్ళ జోక్యం లేదు. నిన్న కాక మనం మోడీ గారు స్వయంగా చెప్పి నిన్నేం చెప్తున్నానంటున్నాను నేను చాలా పాజిటివ్ గా మోడీ గారు చేసే చర్యలను సమర్థిస్తుంటే రెండోది కూడా చెప్తున్నాను. ఇవాళ ఉభయ పార్లమెంటు సభల సమావేశం ఎందుకు పెడుతున్నాడు అంటే ప్రజలకు చెప్పాలి కాదంటే, కానీ పార్లమెంట్ అనేది అత్యున్నతమైన వేదిక కదా, దానికి ఎందుకు చెప్తలేరు? పార్లమెంట్ సమావేశం బట్టి చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రంప్ ప్రభావం, ట్రంప్ మాట్లాడటం ఈ భిన్నాభిప్రాయాలు లేకపోతే వస్తున్నటువంటి ప్రశ్నలకు సంబంధించి ప్రభావం ఉండబోతుంది అంటారా? అంటే ఏమంటారు సార్, ఇప్పుడు యుద్ధం జరపమని ఎప్పుడు కోరుతున్నారు సార్ కాంగ్రెస్ వాళ్ళు, కానీ దేశం ఎప్పుడు యుద్ధం జరపాలని కోరుతున్నారు. యుద్ధం మనకే నష్టమైంది, పోరు నష్టం పొందు లాభం మనకే నష్టమైతుంది. మన ప్రజలు చచ్చిపోతారు, వాళ్ళేమో ఉగ్రవాదం చచ్చిపోతారు. అర్థమైతే చేస్తున్నాం కనుక నేనేమంటా అంటే ఒక ఇనుము వేడిగా ఉన్నప్పుడు తాగట్లేదు. అది ఇప్పుడు మనం ఒప్పుకున్నట్టే కదా, ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన మనం పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా అంటున్నాను. మధ్యవర్తిత్వం అవసరం లేదని చేస్తున్నాం కదా. వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా శివలాల్ గారు మాట్లాడినా, రామ్మోహన్ రావు గారు మాట్లాడినా అదే అంశం. సో ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒక్కటి రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు నాకు మంచి మిత్రులు, చాలా సందర్భాలు కనబడ్డప్పుడు పలకరిస్తుంటే చేస్తుంటా. ఒక సందర్భంలో ఏం చేస్తానంటే నాకు మీ మీద ఉండే కోపంతోనే అసలు మీ దిక్కు చూడకుండా వెళ్ళిపోతా. పలకరించడం కాదు, చూడకుండా వెళ్ళిపోతా. మీరు ఇంటికి పోయి ఎంత క్షోభపడతారో, ఎంత బాధపడతారో మీకు తెలుసు. నేను ఆ కసిని తీర్చుకున్నా. ఇప్పుడు మోదీ గారు నిన్న అనేక సమాధానాలు, ట్రంప్ లేవనెత్తిన వాటికి అనేక సమాధానాలు చాలా డిప్లొమాటిక్గా వ్యూహాత్మకంగా చెప్పిండు. ఆయన ఏమన్నాడు? నేనే సెటిల్ చేసిన అన్నాడు, ఇద్దరిని కూర్చుని పెట్టి బెదిరించిన అన్నాడు, చెవులు విండి సెటిల్ చేసిన అనే పద్ధతిలో మాట్లాడాడు. మోదీ ఆ విషయాన్ని ప్రస్తావించిండా? అరే ఆయన అనుకోడా, అరే ఏంద్రా నేను సెటిల్ చేసిన అని చెప్తే అయినా సరే దాని గురించే మాట్లాడతలేడు అనేది ఎంత అవమానకరం అండి. మనం ఆలోచిస్తే ట్రంప్కి ఎంత అవమానకరం అది. రెండవది, మేము మామూలుగా కాశ్మీర్ ఇష్యూ నేను సెటిల్ చేస్తా అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఆ మోదీ గారు కాశ్మీర్ ఇష్యూలు ఎవరెత్తిండా? ఎవరి మీడియేషన్ అవసరం లేదు మాకు అన్నాడు. ఇవన్నీ ఎవరికి ఇచ్చినట్టు? పాకిస్తాన్ ద్వారా ట్రంప్కు సమాధానాలు గట్టిగా వ్యూహాత్మకంగా ఇచ్చినాడు అనేది నా అభిప్రాయం. వెంటనే మాకు రావాల రిజల్ట్. ఇప్పుడు ప్రజలకు ఎట్లుంటుంది, హెట్ కొట్టు నడవని అట్లా ఉండదు, స్లో పాయిజనింగ్ ఉంటుంది రాజకీయాల్లో, అంతర్జాతీయ రాజకీయాల లోపల. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా. మనకు అవసరాలు ఉన్నాయి, వాళ్ళకు అవసరాలు ఉన్నాయి మనతో. కాబట్టి ఎంబడే కట్ చేసుకునే పద్ధతి ఉండదు. స్లో పాయిజనింగ్లో ఎప్పుడోసారి వాడు పోతాడు. మీరేమంటున్నారు? ఎంబడే కొట్టేయండి సార్, పిస్తోల్ పెట్టి అంటున్నారు. పరిస్థితులను బట్టి, అంతర్జాతీయ రాజకీయాలను బట్టి, వ్యూహాలను ఎత్తుగడలను బట్టి, వివిధ దేశాల యొక్క పద్ధతులను బట్టి, మనస్తత్వాలను బట్టి, ట్రంప్ యొక్క బిహేవియరల్ యాటిట్యూడ్ని బట్టి కొన్ని నిర్ణయాలు కొద్దిగా మనకు బాధ కలిగించినప్పటికీ, ఇట్లా జరగకుంటే బాగుండును అని అనుకున్నప్పటికీ కూడా ఆ రకంగా చేస్తారు. భవిష్యత్తులో కనపడతాయి, అవన్నీ కూడా కనపడుతున్నాయి కూడా. మేము ఆయన ఏమన్నాడు? ఇక ఇక్కడి నుంచి బాగుండండి, మంచిగా ఉండండి, వ్యాపారాలు చేసుకోండి అన్నాడు. అంతే కదా ఆయన అన్నది. మోడీ ఏమన్నాడు? ట్రేడ్తో టెర్రరిజం ఉండదు, మాకు రెండు సమస్యలు, ఆ రెండు సమస్యలకు మా దగ్గరికి వస్తే మిమ్మల్ని భస్మాసురాస్తం ఉంటుంది మీ మీద ప్రయోగిస్తామన్నాడు. ఇవన్నీ కూడా ఎవరికి పోయినాయండి సమాధానాలు? ఎవరికి చెప్పిందండి సమాధానాలు? మీరు అంటున్నటువంటి వ్యక్తులు ఆయనకే సమాధానాలు ఉన్నాయి. పాకిస్తాన్ పక్కకెట్టండి, ఆ అడ్రస్ లేదు, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మొదటి నుంచి కూడా మీరు ట్రంప్ను ఆలోచించినప్పుడు రెండు దేశాలు మాకు మిత్ర దేశాలే, టెర్రరిజం వరకు పర్వాలేదు కొట్టండి. టెర్రరిజం మరి నిన్న మాట్లాడినాడా? నిన్న మాట్లాడిన దాంట్లో మీరు సమన్వయం పాటించండి, టెర్రరిజం చర్చించండి అని చెప్పాడా ట్రంప్? చెప్పలే. ఎందుకు చెప్పలేదండి? చెప్పాలి కదా, డిస్కషన్ లో తేవాలి కదా. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేసేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చాలా వరకు క్లియర్ కట్ గా సమాధానం చెప్తున్నారు కాబట్టి క్లియర్ కట్ చెప్పేసాను. కాల్పుల విరమణ చేయాలన్నాడు.
మరి టెర్రరిజం గురించి మాట్లాడుకోమని ఎందుకు చెప్పలేదండి? దానికి మోడీ సమాధానం చెప్పిండు కదా, టెర్రరిజము ఇది రెండు ఒక దగ్గర ఉండవు, టెర్రరిజం అంటే మా దగ్గర ఇంత రాయి వేస్తే మేము ఇంత పెద్ద బాంబు వేస్తామని చెప్పినాడు. ఇది మోదీకి ట్రంప్కు సమాధానం కాదా? అది నా అభిప్రాయం. రైట్.